నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు APSV9 న్యూస్. గవర్నమెంట్ బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ చిట్టి బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019లో డిగ్రీ, ఇంటర్ చదివినటువంటి ఉన్నత విద్యావంతులకు అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా సేల్స్ మ్యాన్స్గా నిర్మించడం జరుగుతుంది అని, 2019 నుండి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఎదుగు బదులు లేకుండా తక్కువ జీతానికి పనిచేస్తున్నామని, కనీస వేతన చట్టం కూడా అమలు చేయకుండా జీతాలు జరుగుతుంది. PF, గ్రాడ్యుటీ, ESI వంటి సౌకర్యాలు కూడా కల్పించట్లేదు. అయినా మేము వాటి మీద ఒత్తిడి తీసుకురావడం లేదని, దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రిని కోరుతున్నాము. ఇటీవల ఎన్నోసార్లు వినతి పత్రాల ద్వారా మా గోల్డ్ విన్నవించినప్పటికీ మేనేజర్ అదిగో ఇదిగో అంటున్నారు. మా యొక్క సమస్యలు పరిష్కరించలేదు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు అన్నారు.